సాయిబాబా వారిని ఆరాధించండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు సాయిబాబా వారిని ఆరాధించరు, మీరు అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి ఇంకా. అంతేగాని బాబాని కులంతో మతంతో చెప్పి నాకు అక్కడ కామెంట్లో చెప్పి బాబా మీకు దేవుడు కాకపోవచ్చు, నాకు భగవంతుడే, నాకు దేవుడే, నమ్ముతున్న భక్తులందరికీ ఆయన దేవుడే. లగ్నానికి దుస్థానాధిపతులయ్యి అవి నైసర్గిక పాపగ్రహాలయ్యి, లగ్నానికి మీ దుస్థానాధిపత్యం ఏ స్థానం వచ్చిందో చూసుకోండి. అంటే 6th 8th 12th లాట్స్ ఎవరో చూసుకోవాలి. అవి నైసర్గిక పాపగ్రహాలైతే అవి ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానంలో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది. ప్రతి ఒక్కళ్ళు ఒక లగ్నంలో జన్మించాల్సిందే. మేషలగ్నము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల అప్ టు మీనం, మీన లగ్నం వరకు ఏదో ఒక లగ్నంలో ఖచ్చితంగా జన్మిస్తారు. లగ్నం నుంచి, మీ లగ్నం నుంచి ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటున్నారంటే చాలామంది శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక లగ్నానికి దుస్థానాధిపతులయ్యి అవి నైసర్గిక పాపగ్రహాలయ్యి, లగ్నానికి మీ దుస్థానాధిపత్యం ఏ స్థానం వచ్చిందో చూసుకోండి. అంటే 6th 8th 12th లాట్స్ ఎవరో చూసుకోవాలి. అవి నైసర్గిక పాపగ్రహాలైతే అవి ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానంలో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి అన్న అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది. ప్రతి ఒక్కళ్ళు ఒక లగ్నంలో జన్మించాల్సిందే. మేషలగ్నము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల అప్ టు మీనం, మీన లగ్నం వరకు ఏదో ఒక లగ్నంలో ఖచ్చితంగా జన్మిస్తారు. లగ్నం నుంచి, మీ లగ్నం నుంచి ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటున్నారంటే చాలామంది ఈ గురుమార్పు వీడియో చెప్పడం జరిగింది. అవి రాసుల నుంచి చెప్తున్నాను, బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేషరాశి నుంచి గురువు ద్వితీయంలో ఉన్నాడు, రాశి నుంచి తీసుకోండి అంటే కింద కామెంట్స్లో గురువు గారి లగ్నం నుంచి తీసుకోవాలా, రాశి నుంచి తీసుకోవాలా క్లియర్గా నేను చెప్తున్నాను కదా. నేను కొత్త భాషలో, అర్థం కాని భాషలో చెప్పట్లేదు కదా. గోచార ఫలితాలు ఎప్పుడూ కూడా రాశి నుంచి తీసుకుంటాము, వ్యక్తిగత జాతకం లగ్నం నుంచి తీసుకుంటాము. రాశి ఫలితాలు చాలామంది లగ్నం నుంచి కూడా చెప్తారు. మేషలగ్నం జన్మించిన వాళ్ళకి ఇలాగా, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఇలాగా అవి చెప్తారు. కానీ గోచార ఫలితాలు ఎప్పుడూ కూడా రాశి నుంచి చెప్పాలి. ఇప్పుడు ఈ జనరల్ వీడియోస్ నేను చెప్పేవన్నీ కూడా లగ్నం నుంచి, రాశి నుంచి అయితే నేను మెన్షన్ చేస్తాను క్లియర్గా, రాశి నుంచి అని అర్థం చేసుకోండి. అది వీడియో సరిగ్గా వినకుండా మీ రాశి దగ్గరికి వెళ్ళిపోయి మీది స్కిప్ చేసుకుంటూ మీ రాశి దగ్గరికి వెళ్ళిపోయి వినేసి గురుగారి లగ్నం నుంచి తీసుకోవాలా, రాశి నుంచి తీసుకోవాలా, ఎక్కడి నుంచి తీసుకోవాలి, తూర్పు నుంచి తీసుకోవాలా, ఈశాన్యం నుంచి తీసుకోవాలా, అవి మరి అక్కడ లేని ప్రశ్నలు అవన్నీ ఒకసారి చూసుకోండి. రాశి నుంచి తీసుకోవాల్సిన గోచార ఫలితాలు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వీడియోలో నేను పరిహారాలు చెప్తున్నప్పుడు గురువుని ఆరాధించండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. సాయిబాబా వారిని ఆరాధించండి అని క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు సాయిబాబా వారిని ఆరాధించరు, మీరు అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి ఇంకా. అంతేగాని బాబాని కులంతో మతంతో చెప్పి నాకు అక్కడ కామెంట్లో చెప్పి బాబా మీకు దేవుడు కాకపోవచ్చు, నాకు భగవంతుడే, నాకు దేవుడే, నమ్ముతున్న భక్తులందరికీ ఆయన దేవుడే. మీరు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేసేయండి. వినేసి వ్యంగ్యంగా కామెంట్లలో మీరు దూషిస్తూ, ఒక భగవంతుని దూషిస్తూ మీరేదో గొప్పవాళ్ళు అన్నట్టు, మిగతా గురువులు తక్కువ ఎక్కువ అన్నట్టు, అది చాలా తప్పే. గురువు ఎవరైనా దక్షిణామూర్తి దేవుడే, గురువు అయినా సరే నాకు భగవంతుడే, రాఘవేంద్ర స్వామి వారు దేవుడే, నాకు దత్తాత్రేయ స్వామి వారు దేవుడే, సాయిబాబా వారు కూడా దేవుడే. నా దృష్టిలో దేవుడు, చాలామంది భక్తుల దృష్టిలో ఆయన దేవుడే. మీకు దేవుడు కాదు, మీరు మాట్లాడద్దు అసలు దాని గురించి. అక్కడ కామెంట్లో మీ డెసిషన్ చెప్పడానికి కాదు, అది అర్థమైందా? అది మాత్రం మీరు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నేను ఇంకా 2-3 వీడియోలు చూడడం జరిగింది.
బాబా దేవుడు కాదు, సనాతన ధర్మంలో ఇప్పుడున్న ధర్మాల్లో ఆయన్ని బాబాగా కొలుస్తున్నారు, అది మీరు నాకు మాత్రం చెప్పకండి, నాకు ఆయన దేవుడే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను పరిహారాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా బాబా వారికి చేసుకోమని చెప్తాను. నా ప్రేక్షకులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు మాత్రం చెయ్యకండి. అసలు వినద్దు వీడియో దయచేసి. ఆయన్ని విమర్శిస్తూ మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను చాలా చాలా బాధపడతాను ముఖ్యంగా. ఎందుకంటే నేను చాలా ప్రియశిష్యుణ్ణి సాయిబాబా వారికి, క్లియర్గా చెప్తున్నాను. మీరు మీ నోటుకు వచ్చినట్టు మాత్రం కామెంట్ రూపంలో తెలియజేస్తే మాత్రము అస్సలు బాగోదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక విషయానికి వచ్చి, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు గురు మార్పు చెప్పడం జరిగింది? అందరూ తెలిసి ఆ దృష్టిలో కూడా ఎవరు చెప్పట్లేదు. చాలామంది గురు దృష్టిలో తెలుసుకుని అన్నీ నేర్చుకుంటారు, ఆనందిస్తారు. అయ్యో మాకు ఎవరో నెగిటివ్ ఫలితాలని చెప్పారే గురువు గారు, ఈయన మంచిగా చెప్తున్నారు దృష్టితో సహా, మాకు కొన్ని విషయాలు ఫేవరబుల్గా ఉన్నాయి, సో నేను ఈ రెమెడీ చేసుకుంటే నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అన్న ఆనందంతో ఉంటారని నేను చెప్తుంటే, సాయిబాబా దేవుడు కాదు, ఇంకొకరు లేవో దేవుడు కాదు, నేను నమ్ముతున్న వాళ్ళదే, నువ్వు నమ్ముకోవయ్యాను దేవుణ్ణి, నిన్ను ఎవరొద్దన్నారు? వేరే దేవుణ్ణి విమర్శించే హక్కు మనకు లేదు, అది గుర్తుంచుకోవాలి. మనకేదో ఇది ఉంది కదా, నోరు ఉంది కదా, మనం ఏదైనా మాట్లాడచ్చు కదా, రైట్ టు స్పీక్ అన్నారు కదా అని చెప్పి నోటికి ఏమొస్తుంది మాట్లాడితే భగవంతుడు ఊరుకోడు ఎప్పుడూ కూడా, అది గుర్తుంచుకోవాలి. మీరు మీ మంచి ఎంత మనసు మంచిదైనా సరే అది గుర్తుంచుకోండి. ఇక విషయానికి వచ్చేద్దాము. ఇక మీ లగ్నం నుంచి షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి నైసర్గిక పాపగ్రహాలయ్యి, నైసర్గిక పాపగ్రహాలు అంటే ఇక్కడ ఏం తీసుకుంటాము? ముఖ్యంగా రవి, శని, కుజ, ఈ మూడు నైసర్గిక పాపగ్రహాలు. రాహుకేతులు ఛాయాగ్రహాలు, వాటిని ఇందులో ఇన్వాల్వ్ చేయవు, ఎందుకంటే వాటికి ఆధిపత్యాల పోర్లు ఉండవుగా. లగ్నాతు ద్వితీయాధిపత్యం తీసుకున్నాడు రాహువు, తృతీయాధిపత్యం తీసుకున్నాడు కేతు అని చెప్పం కదా. కాబట్టి నైసర్గిక పాపగ్రహాల్లో ఆధిపత్యాలు తీసుకునేవి మూడు గ్రహాలు, రవి, శని, కుజ. ఈ మూడు ఒక్కొక్క లగ్నానికి 6th లార్డ్ అవుతారు, 8th లార్డ్ అవుతారు, 12th లార్డ్ అవుతారు. ఇలా ఉన్నప్పుడు ఏ స్థానాల్లో ఉంటే ప్రమాదకరంగా మారతాయి ఆ గ్రహాలు, ఏ స్థానంలో ఉంటే అనుకూల ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానంలో ఉంటే విపరీత రాజయోగ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానంలో ఉంటే రాజయోగ ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ చెప్తున్నామో చూడండి. అనుకూలత, రాజయోగ ఫలితాలు, విపరీత రాజయోగ ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు, ఈ 4 కూడా ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఒక లగ్నానికి 6th లార్డ్ అయ్యి లగ్నంలో ఉండకూడదు, ఇది గుర్తుంచుకోండి. ఎక్కడ ఉండకూడదు? షష్టమాధిపతి అయ్యి లగ్నంలో ఉండకూడదు. లగ్నం అంటే మన శరీరం, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా మన శరీరం మన మీదే పడుతుంది. మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండదు, మనం చేసే పనులన్నీ కూడా అక్రమంగా ఉంటూ ఉంటాయి. అక్రమార్జన కోసం ఎక్కువ పాటుపడుతూ ఉంటారు వాళ్ళు, మనసు ప్రశాంతత ఉండదు, ఏదో ఒక ఇల్లీగల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలకు ఎక్కువ గురవుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇల్లీగల్ ఇష్యూస్, అనారోగ్య సమస్యలు, రుణాలు, అప్పులు ఎక్కువగా ఉంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అష్టమాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు కూడా ఆకస్మికంగా నష్టాలు జరుగుతూ ఉండడము, ప్రమాదాలు జరుగుతూ ఉండడము, ప్రమాదాల్లో చాలామంది మరణిస్తూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతూ, ఇవన్నీ కూడా ఆకస్మికంగా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతుంటాయి వాళ్ళకి. వ్యయాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు కూడా అంతే. వ్యయాధిపతి అయ్యి నైసర్గిక పాపగ్రహాలు ఇక్కడ మనం మాట్లాడేది గుర్తుంచుకోండి. నైసర్గిక శుభగ్రహాల గురించి మాట్లాడట్లేదు. నైసర్గిక పాపగ్రహం అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో చాలా కష్టపడాలి ఎదగడానికి. ఇన్కమ్ సోర్సు చాలా స్లో అయిపోతుంది వాళ్ళకి. ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కెరీర్ ఒకసారి స్టార్ట్ అయిందనుకోండి, వీళ్ళు అక్కడే ఉంటారు, వీళ్ళ పక్క వాళ్ళు ఎక్కడో ఉంటారు, మంచి స్టేజ్లో ఉంటారు, వీళ్ళు ఎక్కడే ఉండిపోతారు. వ్యయాధిపతి అయ్యి నైసర్గిక పాపగ్రహం అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సరే ఖర్చులు అధికంగా ఉంటాయి, లాభాలు కంటే కూడా ఉండకూడదు. సరే, ఇక లగ్నాతు దుస్థానాధిపతులయ్యి లగ్నంలో ఉన్నప్పుడు చాలా ప్రమాదము. ఇక ఒక సందేహం రావచ్చు, మాకు లగ్నాధిపతి షష్టమాధిపతి ఒకళ్ళే అయ్యారండి, లగ్నంలో ఉన్నారు, అలా ఉండొచ్చా? అలా ఉన్నప్పటికీ కూడా 50% నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా. 6th లార్డ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, 8th లార్డ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, 12th లార్డ్ ఇంపాక్ట్ కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది. 50% నెగిటివిటీ ఉంటుంది వాళ్ళకి.
తర్వాత దుస్థానాధిపతులయ్యి పంచమంలోను భాగ్యంలో కూడా ఉండకూడదు. పంచమంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అదృష్టాన్ని కోల్పోతారు, వీళ్ళు ఎక్కువగా నష్టాలకు గురవుతూ ఉంటారు, సంతాన సమస్యలు ఉంటూ ఉంటాయి, వీళ్ళు బిజినెస్లో నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, లాటరీసు ఇవేవి కూడా కలిసి రావు, అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి నష్టపోతూ ఉంటారు వీళ్ళే. దుస్థానాధిపతులు నైసర్గిక పాపగ్రహాలయ్యి పంచమంలో ఉన్న వాళ్ళు ఎక్కువ దేనికి అట్రాక్ట్ అవుతారంటే బెట్టింగ్స్, జోదము, వీటికి అట్రాక్ట్ అయ్యి అక్కడ నష్టపోతూ ఉంటారు. కొన్ని లక్షలు కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కేటగిరీలోకి వస్తారు. కాబట్టి పంచమంలో కూడా ఉండకూడదు. భాగ్యంలో ఉన్నప్పుడు కూడా అంతే. ఇంకా భాగ్యంలో ఉన్నప్పుడు పితృదోషాలు కూడా వర్తిస్తాయి, గుర్తుంచుకోండి. పితృదోషాలు వర్తిస్తాయి. వాళ్ళకి ఏ విషయంలోనూ అదృష్టం కలిసి రాకపోవడము, తండ్రితో తగాదాలు, తండ్రి తరఫు నుంచి రావాల్సిన ఆస్తి సరిగ్గా రాకపోవడం వల్ల ఆస్తి తగాదాలు రావడము, ఎప్పుడూ తండ్రితో గొడవలు జరుగుతూ ఉండడము, విదేశాలకు వెళ్ళి నష్టపోవడము, కెరియర్ ఒక సెట్ అయిన మార్గంలో వెళ్ళకపోవడము, ఇవన్నీ కూడా బాధిస్తూ ఉంటాయి దుస్థానాధిపతులు నైసర్గిక పాపగ్రహాలయ్యి ఈ భాగ్యంలో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఏమైంది, మీ లగ్నాత్తు షష్టమ అష్టమ వ్యయాధిపతులు నైసర్గిక పాపగ్రహాలయ్యి కోణస్థానాల్లో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి కోణస్థానాల్లో ఉండకూడదు. అల్టిమేట్గా అది తెలుసుకున్నది మనం ఫైనల్గా. మీరు మీ జాతకంలో చెక్ చేసుకోండి. ఇంకా జాత చక్రం తీసుకోవడము, మన దుస్థానాధిపతులు ఎవరో చూసుకోవడం, అవి నైసర్గిక పాపగ్రహాలు అయ్యాయా, అవి కోణస్థానాల్లో ఉన్నప్పుడు ఆ దశలు జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందులు పెడతాయి. కోణస్థానాల్లో లేరండి, కానీ కోణస్థానాలు చూస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్న రవి, శని, కుజ, ఈ రవికి సప్తమ దృష్టి ఉంటుంది, మిగతా రెండిట్లకి మూడు దృష్టిలు ఉంటాయి. ఏ దృష్టితో చూస్తున్నా సరే ఇబ్బంది. అక్కడ లేకుండా ఆ స్థానాలని చూస్తున్నప్పటికీ కూడా ఆ స్థానం యొక్క బలం పాడైపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఇది ఒక కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్, మరి ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు, ఎక్సలెంట్ ఫలితాలు, ఎక్కడ ఏ స్థానంలో ఉంటే రాజయోగ ఫలితాలు, ఏ స్థానంలో ఉంటే విపరీత రాజయోగ ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రాజయోగాలు, విపరీత రాజయోగాలు చెప్పేసుకుందాం, చాలా ఈజీ. ఇంకొకటి, ఎక్కడ ఇంకా ఉండకూడదు, కోణస్థానంలో ఉండకూడదు కదా, ఇంకెక్కడ ఉండకూడదు. ఇంకా ఎక్కడ ఉండకూడదు అంటే లగ్నాతు దుస్థానాధిపతులు నైసర్గిక పాపగ్రహాలయ్యి మీ ధనస్థానంలో ఉండకూడదు, లాభస్థానంలో ఉండకూడదు. ధనస్థానంలో ఉండడం వల్ల ఇక్కడ కుటుంబ సౌఖ్యం కోల్పోతారు, ధనం నష్టపోతూ ఉంటారు. ఖచ్చితంగా ఆకస్మిక ధన నష్టం అవ్వచ్చు, ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి మోసపోవడం అవ్వచ్చు, మీకు రావాల్సిన డబ్బులు రాకపోవడం అవ్వచ్చు, కుటుంబ కలహాలు అవ్వచ్చు. కుటుంబ స్థానం కూడా అవుతుంది కాబట్టి కుటుంబం అంతా కూడా ఒక అసలు ఎవరెవరికి సంబంధం లేకుండా గడుపుతూ ఉండడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ స్థానం అంతా కూడా పాడైపోతుంది. మీ మాటకు కుటుంబంలో విలువ ఉండదు. లాభస్థానంలో కూడా ఉన్నప్పుడు అంతే, వెన్నుపోటుదారులు ఎక్కువవుతూ ఉంటారు, స్నేహితులే మోసం చేస్తూ ఉంటారు, మిత్రులే శత్రువులుగా మారుతూ ఉంటారు. వీళ్ళకి చెడు స్నేహాల వలన ఈ జాతకులు చెడిపోతూ ఉంటారు. ఎందుకంటే లాభస్థానం మనం స్నేహాన్ని కూడా చూసుకుంటాం కాబట్టి. అందుకని ద్వితీయంలోనూ లాభంలో కూడా ఉండకూడదు. అయిపోయింది. కోణస్థానంలో ఉండకూడదు, ద్వితీయ లాభాల్లో ఉండకూడదు, ద్వితీయ లాభస్థానాలను కూడా చూడకూడదు. అంటే 1, 2, 5, 9, 11 స్థానాల్లో ఉండకూడదు. ఆ స్థానాల్ని ఇవి చూడకూడదు. దుస్థానాధిపతులయ్యి నైసర్గిక పాపగ్రహాలు అయినప్పుడు. సరే, మరి ఇంకా ఈ దుస్థానాధిపతులు ఏ స్థానాల్లో ఉంటే రాజయోగాలు ఉంటాయి, ఏ స్థానాలను చూస్తే రాజయోగ ఫలితాలు ఉంటాయంటే కనుక ఈ దుస్థానాధిపతులు దుస్థానాల్లో ఉన్నప్పుడు రాజయోగం కలుగుతుంది. అది మనం చాలాసార్లు చెప్పేసుకున్నాం. 6th లార్డ్ ఇన్ 6th హౌస్ రాజయోగము, అష్టమాధిపతి అష్టమంలో రాజయోగము, వ్యయాధిపతి వ్యయంలో రాజయోగము. ఆ స్థానాలను చూస్తున్నా సరే రాజయోగం కలుగుతుంది. ఖచ్చితంగా రాజయోగం కలుగుతుంది. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆ జాతకులకి. ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తయి విజయాలు సాధిస్తారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు. అదృష్టవంతులు. విపరీత రాజయోగం ఎప్పుడు కలుగుతుంది? షష్టమాధిపతి అష్టమంలో ఉన్న, వ్యయంలో ఉన్న, అష్టమాధిపతి షష్టమంలో వ్యయంలో ఉన్న, వ్యయాధిపతి 6th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ ఉన్న విపరీత రాజయోగం కలుగుతుంది.
ఆ స్థానాల్ని చూస్తున్నా సరే విపరీత రాజయోగం కలుగుతుంది జాతకులకి. ఇది ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. రాజయోగ ఫలితాల కంటే కూడా ఎక్కువ మంచి ఫలితాలు కలుగుతాయి విపరీత రాజయోగ జాతకులకి. ఇది అదృష్టాన్ని కలుగజేస్తుంది. ఆ మహర్దశ వస్తున్నప్పుడు మంచి మంచి పదవులు రావడము, మీరు ఉంటున్న స్థాయిలోనే ఒక ఉన్నత స్థితికి వెళ్ళడము, వాళ్ళ స్థాయిలో ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నత స్థితిలోకి వెళ్ళడము, పేరు ప్రఖ్యాతులు రావడము, ఒక గుర్తింపు లభించడం ఈ జాతకులకి, అదృష్టం కలగడము, ధనానికి లోటు ఉండదు, ఆకస్మిక ధనలాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ జాతకులకి, లగ్జీరియస్ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు, మంచి వెహికల్స్, మంచి హౌస్, సుఖవంతమైన జీవితము, ఇవన్నీ కూడా కలుగుతాయి విపరీత రాజయోగంలో జాతకులకి. మరి ఇంకా ఎక్సలెంట్ ఎక్కడండి, ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఎక్కడొస్తాయండి? ఈ లగ్నాతు దుస్థానాధిపతులయ్యి అవి నైసర్గిక పాపగ్రహాలైతే అవి కేంద్ర స్థానంలో ఉన్నట్లయితే ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు. అంటే 4, 7, 10 మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 1 తీసుకోము. ఇటు కోణము కేంద్రం అయిపోయింది కాబట్టి కోణ ఫలితాలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి లగ్నం అన్నది పక్కన పెట్టేసేయండి. లగ్నంలో ఉండకపోవడం చాలా చాలా మంచిది కాబట్టి లగ్నం తీసుకోం. 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు లగ్నాతు దుస్థానాధిపత్యం తీసుకున్న నైసర్గిక పాపగ్రహము ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా విదేశాల్లో ఉంటూ ఉండడము, విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఉండడము, ఒక ఉన్నత శిఖరాలు వీళ్ళు చాలా త్వరగా అధిగమించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైవాహిక సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ వైవాహిక జీవితానికి మీ రాజయోగానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ రాజయోగం అనిపిస్తున్న వాళ్ళకి ఉదాహరణకి వైవాహిక జీవితం సరిగ్గా ఉండకపోవచ్చు, భార్యతో సత్సంబంధాలు లేకపోవచ్చు, భార్యను వదిలేసి ఒక మంచి పదవిలో ఉండొచ్చు. రాజయోగానికి వైవాహిక జీవితానికి సంబంధం లేదు. ఇక్కడ రాజయోగ ఫలితాలే చెప్పుకుంటున్నాం మనం, ఇది గమనించండి. కాబట్టి వాళ్ళు ఉన్నత శిఖరాలని అనుభవిస్తారు ఖచ్చితంగా, అవి చేరుకుంటారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు. 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు, చతుర్థంలో ఉన్నప్పుడు ల్యాండ్ లార్డ్స్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాల్లో సెటిల్ అవుతారు వీళ్ళు. సప్తమంలో ఉన్నప్పుడు విదేశాల వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేరి వీళ్ళు విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తారు, అక్కడ ఉన్నత స్థాయిలో ఉంటారు. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ స్థాపిస్తూ ఉంటారు వీళ్ళని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది వీళ్ళకి. ఇక రాజ్యస్థానంలో ఉంటే ఇంక చెప్పక్కర్లా, ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కెరియర్ ఒక పీక్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక కంపెనీకి డైరెక్టర్స్ అయ్యే స్థాయికి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. ఇక మనం ఒక్క స్థానం వదిలేసాం, తృతీయ స్థానము. ఇక లగ్నాతు దుస్థానాధిపతులయ్యి నైసర్గిక పాపగ్రహాలై తృతీయంలో ఉంటే తృతీయ స్థానము పరాక్రమ స్థానము. వీటన్నిటి కంటే కూడా ఎక్కువ రాజయోగ ఫలితాలు, విపరీత రాజయోగ ఫలితాలు, ఎక్స్ట్రాడినరీ యోగ ఫలితాలు చెప్పుకున్నాం కదా, అవన్నీ తృతీయంలో ఉన్నప్పుడు కలుగుతాయి. ఇది మెయిన్ కాన్సెప్ట్. దుస్థానాధిపతులు దుస్థానాల్లో ఉండడం రాజయోగం, విపరీత రాజయోగం చెప్పుకున్నాము. కేంద్రాల్లో ఉంటే ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ చెప్పుకున్నాం. అవన్నీ కలిపితే ఎంత బలమో తృతీయ స్థానాల్లో ఉన్నప్పుడు అంత బలం కలుగుతుంది గ్రహాలకి. ఆ జాతకుడు ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇక ఆ దశ, ఉదాహరణకి రవి మహర్దశ అనుకోండి, 6 సంవత్సరాలు, ఎంత గొప్ప పదవిలో ఉంటారో వాళ్ళకే తెలియదు. ఒక మినిస్టర్ పదవిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను, అందరూ మినిస్టర్లు అయిపోరు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఆ స్థాయిలో, ఎందుకంటే మిగతా జాత చక్రం అంతా కూడా చూడాలి కదా. శని 19 సంవత్సరాలు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. కుజుడు 7 సంవత్సరాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఉంటాయి, ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తృతీయంలో ఉన్నప్పుడు. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ తృతీయంలో ఉన్నప్పుడు ఇస్తాను, తర్వాత కేంద్రాల్లో ఉన్నప్పుడు ఇస్తాను, తర్వాత రాజయోగాలు అంటే 6th లార్డ్ అయి 6th హౌస్లో, 8th లార్డ్ అయి 8th హౌస్లో, 12th లార్డ్ అయి 12th హౌస్, తర్వాత 6th లార్డ్ ఇన్ 8th or 12th హౌస్, 8th లార్డ్ ఇన్ 6th or 12th హౌస్, 12th లార్డ్ ఇన్ 6th or 8th హౌస్. ఇదనమాట ప్యాటర్న్. అంత మంచి ఫలితాలు ఉంటాయి. మీ లగ్నాతు దుస్థానాధిపతులు నైసర్గిక పాపగ్రహాలు అయ్యాయా లేదా చూసుకోండి. ఇవి నైసర్గిక పాపగ్రహాలు అయితే ఎక్కువగా వర్తిస్తాయి. నైసర్గిక పాపగ్రహాల గురించే మాట్లాడుతున్నాను. అది అయ్యి మీకు కోణాల్లో లేకుండా, ధనలాభ స్థానాల్లో లేకుండా ఉంటే మీరు అదృష్టవంతులు. ఆ స్థానాలను చూడకపోవడం కూడా చాలా మంచిది. ఇక ఎవరికైతే ఇప్పుడు కోణస్థానాల్లో ఉండి లేదా కోణస్థానాలను చూస్తూ ఆ మహర్దశలు జరుగుతుంటే
చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథావిధిగా ఒక పరిహారం చేయాలి. చాలా చాలా బలమైన మంచి పరిహారం ఇది. ఏం చేయాలి అంటే కనుక ఒక శంఖం తీసుకోండి. శంఖంలో గంగాజలాన్ని పొయ్యండి. ఒక గంగాజలం తెప్పించుకోండి. గంగాజలాన్ని పొయ్యండి. ఆ గంగాజలంతో స్ఫటికలింగానికి మీరు ప్రతి సోమవారం నీరు పోస్తూ ఉండాలి. ఇది స్త్రీలు కూడా చేయొచ్చు. స్త్రీలు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. శంఖం తీసుకోండి, అందులో కాస్తంత గంగాజలం పొయ్యండి. అది శివలింగం మీద పొయ్యండి ప్రతి సోమవారము కూడా. మరి తర్వాత రోజు నీళ్ళు మార్చాలి కదా, ఆ నీటిని తీసుకువెళ్ళి తులసి కోట ఉంటే తులసి కోటలో పోసేసేయండి. ఇలా ప్రతి సోమవారము చేస్తూ ఉండాలి. ఇంతే, చాలా సింపుల్. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ఆ మహర్దశలో నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.